హాయ్ ఫ్రెండ్స్, మే 25వ తారీఖు శనివారం రోజు అయితే తుమ్మలబీడులో మళ్ళీ ఎద్దులైతే చాలా అయితే రావడం జరిగింది. మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ భారీ ఎద్దులైతే తుమ్మలబీడుకి అయితే 10 లోడ్ల దాకా అయితే రావడం జరిగింది. మళ్ళీ దాంట్లో ఎద్దులైతే ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి. మళ్ళీ ఇవి ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఇక్కడ వ్యాపారస్తుల దగ్గరికి అయితే రావడం జరిగింది. మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాం. మళ్ళీ వాళ్ళు ఏ ధరలు అయితే చెప్తారో చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ తుమ్మలబీడులో ఇక్కడ వ్యాపారస్తుడు ఉన్నాడు. మళ్ళీ ఆయన ఏం ధరల్లో చెప్తాడో కనుక్కుందాం. మళ్ళీ అన్న ఏం చెప్పినావు అనేవి? 1:30. పనికి ఏ విధంగా వెళ్తాయి? ఎలాగుంటే అలాగే అన్న. పనికి గ్యారెంటీ ఇస్తారా? కడిచి చూపెడతారన్నా? అన్న మళ్ళీ ఇక్కడ ఏమేమి కడిచి చూపెడతారన్న మీరు? గుంటగా మడక బెండి గ్యారెంటీ కడిచి చూపెడతారు. దీని ధర ఏం చెప్తున్నారు వీటి? ఇది ఒకటే జత 1:30 అన్న. ఫిక్స్ లేదు కన్నా, మాట్లాడుకోవచ్చు అన్న. పనికి ఒక సైడ్ వెళ్తాయి, 2 సైడ్లు వెళ్తాయి? పొడిచేది ఏమన్నా కట్టి చూపెడతారన్నా? అదే చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ కట్టి చూపెడతామంటున్నారు, గ్యారెంటీ అయితే ఇస్తామంటున్నారు. మళ్ళీ ఫిక్స్ అయితే లేదు, ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అంటున్నాడు ఇక్కడ వ్యాపారస్తుడు. అన్న ఇక తుమ్మలబీడుకి ఎన్ని లోడ్లు వచ్చినాయి అన్న? ఇప్పుడు వచ్చేసి మొన్న 5, మొత్తం నిన్న 8 ఒక 2 మొత్తం 10 వచ్చినాయన్న. 10 లోడ్లు. 10 లోడ్లు. మరి రేపు కావాలనుకున్నా మరి రేపు కొత్తగా బండి మరి 2 లోడ్లు వస్తాయి. ప్రజెంట్కి మీతో ఎన్ని జతలు ఉన్నాయన్నా? మీ ఒకటి ఇప్పుడు వచ్చేసి 20 జతలు ఉన్నాయి ఇక్కడ. కాదన్నా నీ సొంతంగా? నా సొంతంగా ఒకటే 3 జతలు. ఏవేమన్నా మీరు చూపెడతారా? ఈ జత ఇవేం చెప్పినావు నువ్వు? ఇవి 1:65. 1:65. పళ్ళన్నా? 6 బళ్ళు. 2 6 బళ్ళు ఉన్నాయి. ఫిక్స్ లేదు, మాట్లాడుకోవచ్చు కదా రేటు. అన్న పనికి ఏ విధంగా వెళ్తాయి? ఒకే సైడేనా? ఇప్పుడు ఎట్లుంటే అట్లా అన్న. ఇప్పుడు ఫిక్స్ రేటు 1:60 చెప్పినా కన్నా? రేటు 1:60 కదా? 1:60 మాట్లాడుకోవచ్చు కదా? పొడిచేదన్నా? పొడిచేది కానీ ఏం లేదంటున్నావు. చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ 6 బళ్ళతో ఉన్న దూడలు. మళ్ళీ నాగేశ్ అన్న గారు ఇది 2వ జత. మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి. మళ్ళీ ధర వచ్చి 1:60 అయితే చెప్పడం జరిగింది. పనికైతే ఎక్కడైనా కడిచి పెడతాను అంటున్నాడు. ఏం ప్రాబ్లం అయితే లేదు. అది ఏది వచ్చినా కానీ నేనైతే చూస్తాను అంటున్నాడు. అది ఏమన్నా ఇబ్బంది వచ్చినా కానీ అన్న, ఏమన్నా రైతులతో ఇబ్బంది వచ్చి మీరు ఏమైనా మార్చి ఇవ్వగలరా? మార్చిస్తాను. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చానా? ఎక్స్చేంజ్ పక్కా చేసిస్తారన్నా? అది చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ రైతులతో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మేమైతే ఎక్స్చేంజ్కి అయితే తీసుకుంటామని ఆ మాట కానీ చెబుతున్నారు. మళ్ళీ ఇది 2వ జత. మళ్ళీ ఇంకా 3వ జత ఉందే, చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ 3వ జత కానీ ఉందంట. మళ్ళీ ఇవేం చెప్పినావు అనేవి? 1:28. పళ్ళు కడబళ్ళు. ఇవి ఏ విధంగా వెళ్తాయి పనికి? ఒకే సైడే 1:28 అయితే ధర అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకే సైడే. మళ్ళీ కట్టి అయితే గ్యారెంటీ చూపెడతారు అన్న. ధరలు ఫిక్స్ లేదు, మాట్లాడుకోవచ్చు కానీ అన్న. మీ ఏ మార్కెట్కి వెళ్తారన్న మీరు? రాణిబెన్నూరు కాదన్న, ఇక్కడ మన లోకల్ మార్కెట్లో. పత్తికొండ ఆలూరు. ఆలూరుకి ఇది ఆదోనికి వెళ్తారన్న మీరు? పత్తికొండలోనే. ఇక్కడ చాలా మంది అయితే రైతులు అయితే రావడం జరుగుతుంది కానీ ఇక్కడ పత్తికొండలకింట ఊర్లోనే ఎక్కువ చూసుకోలేదు. ఎందుకంటే కట్టి చూపించే గ్యారెంటీ ఉంది కాబట్టి ఊర్లోకే వచ్చేది. ఇక్కడే ఎక్కువ జనాలు వస్తారన్న. ఎక్కడ వాళ్ళని కానీ చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ చాలా మంది అయితే తుమ్మలబీడుకి అయితే రావడం జరుగుతుంది అంటే మళ్ళీ ఇక్కడ వ్యాపారస్తులు ఇక్కడ బేరాలు కానీ మాట్లాడుకొని వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ నాగేశ్ అన్నగారు అయితే 3 జతలు చూపెట్టినారు కదా, ధరలు కానీ చెప్పినారు. మళ్ళీ ఆయన నెంబర్ అయితే తీసుకుందాము అన్న. నెంబర్ చెప్పండి అన్న. 8790 1914 అది చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ 3 జతల్లో మీకు నచ్చినట్టయితే ఆయనకు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ తుమ్మలబీడు పరశురామ అన్న గారి ఎద్దులైతే ఆయన ఎన్ని కార్డులు? 4 కార్డులు అయితే ఆయన సొంతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ అవి ఏం ధరల్లో అయితే ఉన్నా కనుక్కుందాం. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఫస్ట్ జత ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయి. మళ్ళీ అన్న ఏం చెప్పినావు అనేవి? 1:40. పళ్ళు కడమలుపులు. అది 6 బళ్ళు అన్న. పనికి ఏ విధంగా వెళ్తాయి అనేవి?
ఇప్పుడు ఎట్టుంటే అట్టు వెళ్తాయి, పనికైతే గ్యారంటీ. మీరు ఏమన్నా రైతులకి కట్టి చూపిస్తారా? కట్టి చూపిస్తాము, అన్ని రకాల గ్యారంటీ చూపిస్తాము. తర్వాత వాళ్ళు మరి ఏమన్నా ఫెయిల్ అయినా కానీ ఎక్స్చేంజ్ చేసిస్తారు. అది చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ తుమ్మలవీడు వ్యాపారస్తులు అయితే ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. రైతులకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు ఎక్స్చేంజ్ అయితే చేయడం జరుగుతుంది అంటున్నారు. మళ్ళీ తుమ్మలవీడులో కట్టు చూసుకునేదానికైతే ఉంది, వాళ్ళు మార్కెట్ల కంటే ఇక్కడే చూసుకునేదానికైతే బాగా ఇది ఉంది అంటున్నారు. మరి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కొత్తగా చూస్తున్న వాళ్ళు తుమ్మలవీడుకి వచ్చే అవకాశం చూసుకోండి. మళ్ళీ ఇవి ధర ఏం చెప్పినవి? 140 అన్న, రేట్లు మాట్లాడుకోవచ్చు కానీ ఫిక్స్ అయితే లేదు. ఇప్పుడు ఇది నీ మొత్తం కలిసి 5 ఎద్దులు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఫస్ట్ జత ఈ విధంగా అయితే ఉన్నాయి. కాలు తప్పులు కానీ ఏమైతే లేవు. మళ్ళీ మీకు నచ్చినట్టయితే ఆయన ఫైనల్లో నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. ఇవి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇవి పరశురామ్ గారివి ఇవి. మళ్ళీ ఇవి ఏం ధరల్లో అయితే చెప్తాడు కనుక్కుందాం. ఇవేం చెప్పినావన్నా? 145. పళ్ళు కడమలుపులు. ఇవి పనికి గ్యారెంటీ వెళ్తాయా? కట్టి చూపెడతారా? 145. పళ్ళు కడమలుపులు. ఇవి ఒక సైడ్ వెళ్తాయి, 2 సైడ్లు వెళ్తాయన్నా? ఒకే సైడ్. ఇప్పుడు ఇది కుడి పక్క, ఇది ఎడం పక్క, సేమ్ ఇప్పుడు ఎలాగుంటే అలాగే వెళ్తాయి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కాలు తప్పులుగా అయితే ఏమైతే లేవు. తప్పులుగానే అయితే అలాంటి తప్పులు ఉంటే ఇక్కడ వ్యాపారస్తులు తెచ్చుకోరు, అమ్మేదానికైతే ఇబ్బంది ఉంటుందని. మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి. మీకు నచ్చితేనే ఆయన నెంబర్కు కాల్ చేసుకోండి, నెంబర్ అయితే ఇస్తాడు ఫైనల్ అయితే. మన మంచి కలర్లు అయితే ఉన్నాయి చూడండి. మళ్ళీ మీకు ఇక్కడ సింగల్గా ఉంది అన్న. ఇది ఏం చెప్పినావు అనేది? 68. పళ్ళు ఇది ఏ సైడ్ వెళ్తుంది? 2 సైడ్లు. పక్క కట్టి చూపెడతారు. 40 ఎంత? 68. 2 సైడ్లు అయితే పక్క గ్యారెంటీ అయితే ఇస్తున్నారు. ఇది సింగల్గా అయితే ఉంది. అన్న మీ నెంబర్ చెప్పండి. 76 71 98 35 66. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ పరశురామ్ గారు 5 ఎద్దులు అయితే మీరు చూసినారు కదా. అవుట్లో మీకు ఏదైనా నచ్చినా కానీ ఆయనకు కాల్ చేసుకోండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అతిపెద్ద సైజుల్లో అయితే తుమ్మలబెట్లు ఇక్కడ హనుమంత్ గారి దగ్గర అయితే ఉన్నాయి. మళ్ళీ భారీ సైజుల్లో అయితే ఈ 6 అడుగులు అయితే పక్క అయితే ఉంటుంది. ఇది నాకు తెలిసిన మాటకైతే మీకు నచ్చినట్టయితే ఇలాంటి పెద్ద సైజుల్లో కావాలనుకున్నా కానీ తుమ్మలబెట్లు అయితే దొరుకుతాయి. మళ్ళీ ఏం ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాం. మళ్ళీ అన్న ఏం చెప్పినావు ఇవి? 175. పనికి ఏ విధంగా వెళ్తాయి? ఒకే సైడేనా? మళ్ళీ ధరలు ఏమన్నా తగ్గించే అవకాశం ఉందా? మాట్లాడుకోవచ్చు. మళ్ళీ ఒక సైడా 2 సైడ్లు? ఇవి ఇది ఒక సైడ్, అది 2 సైడ్లు. ఇది 2 సైడ్లు, అది ఒక సైడు. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి. మళ్ళీ మీకు ఇలాంటి సైజుల్లో కావాలనుకుంటే తుమ్మలబెడికి వస్తే దొరుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ ఒక రోజు లేట్ అయింది. శుక్రవారమే ఆల్రెడీ దిగినాయి. శనివారం రోజు అయితే వీడియో తీయడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి సైజుల్లో కావాలనుకుంటే మీరు తుమ్మలబెడికి వస్తే దొరుకుతాయి. మళ్ళీ అన్న తప్పలైతే ఏం లేవు కన్నా. ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి. మీకు నచ్చినట్టయితే ఆయన నెంబర్కు కాల్ చేసుకోండి. అన్న మీ నెంబర్ చెప్పాను అన్న. మీ ఈ ఎదురు కానీ మీవేనా? ఈ నెంబర్ చెప్పాను. 96 40 46 52 70. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఈ సైజుల్లో కావాలనుకున్న వాళ్ళు, ఈ ఎద్దులు కావాలనుకున్న వాళ్ళు ఆయనకైతే కాల్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ దూడ్ల పైకి అయితే ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి సైజుల్లో మీడియం సైజుల్లో కావాలనుకున్నా కానీ ఇక్కడ ఈ ఏరియాలో అయితే దొరుకుతున్నాయి. మళ్ళీ ఇక్కడ ఇవి ఏం ధరల్లో చెప్తాడో కనుక్కుందాం. ఇవేం చెప్పినావు అన్నవి? 125. పనికి ఏ విధంగా వెళ్తే ఒక సైడా 2 సైడ్లు? 2 సైడ్లు. పక్క మా కట్టి చూపెట్టాలి రైతులకు వచ్చినాక. కట్టే చూపెడతారు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కట్టి చూపెడతామంటున్నారు. మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి. ఈ ఎద్దులు ఓనర్ పేరు ఏం పేరన్నా? ఎద్దులు ఓనర్ పేరు ఏం పేరు? హనుమంతు. మీ పేరు హనుమంతు, మీవే కదా ఇవి? 125 అన్నారు కదా. మళ్ళీ రైతులు వస్తారు చాలామంది అయితే తుమ్మలబెడుకు, వాళ్ళతోటి మీరు రేట్లు అయితే కొంత చూసి చెప్పాలన్న మీరు. సరే అన్న. మళ్ళీ ఇవేం చెప్తున్నారని ఇక్కడ మంచి సైజుల్లో బాగా దిట్టంగా అయితే ఉన్నాయి. 175. మంచి సైజుల్లో అయితే ఉన్నాయి అన్న. పనికి ఏ విధంగా వెళ్తాయి అన్నవి? 2 కోళ్ళు 2 పక్కల 175 అన్నావు కదా.
చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ తుమ్మలబీట్లోకి అయితే ఎక్సలెంట్ ఎద్దులు అయితే ఇవే నాకు తెలిసిన మాటకైతే నాకైతే నచ్చినాయి. మీలాంటి వాళ్ళు రైతులకి కావాలనుకుంటే మాత్రము ఇక్కడ తుమ్మలబీటుకు వస్తే ఈ విధంగా అయితే ఉన్నాయి. మళ్ళీ మీకు నచ్చినట్టయితే ఇలాంటి సైజుల్లో కావాలనుకుంటే మీరు తుమ్మలబీటుకు వస్తే పక్క అయితే దొరుకుతుంది. ఇవి సోమవారం అయితే మార్కెట్కి వెళ్తాయి. అంతట్లోగా మళ్ళీ ఎవరైనా రైతులు మన వీడియోస్ చూసి వస్తే తీసుకోవడం వెళ్తారు. మీరు ఎవరైనా మీకు ఇలాంటి సైజుల్లో కావాలనుకుంటే పక్క అయితే తుమ్మలబీడుకు రావాలి మీరు. అన్నా పక్క అయితే చెప్పన్నా, ఇక్కడ మీరు కట్టి చూపెడతామంటున్నారు కదా, పక్క అయితే కట్టి చూపెడతారు. రేట్లు అయితే పక్క తగ్గిస్తారు కానీ వాళ్ళకి మీకు నచ్చిన రేట్లో అయితే వదులుతారు. అది చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ ఏరియా ఎక్కడ మీకు ఈ ఏరియా తెలియదు అనుకుంటే ఎంట్రీ ఇక్కడ బడి వస్తుంది. ఆ బడి పక్కనే లెఫ్ట్ సైడ్లో అయితే ఈ ఏరియా ఉంటుంది. ఈ విధంగా అయితే ఈ పసలు అయితే ఇక్కడ మొత్తము వీళ్ళు వ్యాపారస్తులు మొత్తం ఒకే సైడే కట్టేసుకుంటారు. ఈ విధంగా అయితే ఈ ఏరియా ఉంది. మీకు నచ్చినట్టయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఎద్దులు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఏరియా పక్క అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు నచ్చినట్టయితే చూద్దాము. ఇంకొక జత అయితే ఇక్కడ ఉంది, చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ షెడ్లు అయితే కట్టేయడం జరిగింది. మళ్ళీ ఇవి ఏం ధరల్లో చెప్తారో కనుక్కుందాము. ఇవేం చెప్పినారు నువ్వు? 1.45 పళ్ళు కడమాలపులు. పక్క ఏ పక్క వెళ్తాయి ఇవి? ఒక సైడా రెండు సైడ్లా? రెండు సైడ్లు కట్టి చూపెడతారు అయితే. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి. దూడ్ల పైకి అయితే ఉన్నాయి. ఆల్రెడీ అయితే కనిపిస్తున్నాయి కదా మొక్కలు, కానీ చూడండి మళ్ళీ దూడ్ల పైకి అయితే ఉన్నాయి. మీకు నచ్చినట్టయితే నా నెంబర్ చెప్తాడు, ఆ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. అన్న మీ నెంబర్ చెప్పాను. 90 14 00 61 71. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మీకు నచ్చిన ఆయన నెంబర్ చెప్పినాడు. మీకు నచ్చినట్టయితే పక్క అయితే ఆయనకు కాల్ చేసుకోండి. మళ్ళీ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కానీ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మీకు అడ్రస్ కానీ పక్క అయితే చూపెడతాము. మీకు కాల్ అయితే పక్క చేసుకోండి.